మొన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఫీస్ట్ 2025 లేటెస్ట్ వెర్షన్ ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఐఐటి హైదరాబాద్ లో ఫీస్ట్ 2025 లేటెస్ట్ వెర్షన్ ను ప్రారంభించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెవలప్ చేసిన ఈ సాఫ్ట్వేర్ ఇస్రో ఉన్నత స్థాయి అంతరిక్ష మిషన్లలో కీలక పాత్ర పోషిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఇక మొదటిది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లకు అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్. డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ విషయంలో ఆర్బీఐ మరో కీలక అడుగు వేసింది. ఇకపై ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లకు అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండాలని తెలిపింది. ఇండియాలో కార్డుల నుంచి ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇక రెండవది రాజస్థాన్లో సైక్లోన్ 2025. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో భారత్, ఈజిప్ట్ దేశాల సైక్లోన్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే 14 రోజుల పాటు ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, నిఘా, దాడులు, ఇతర ప్రత్యేక సైనిక కార్యకలాపాలలో రెండు దేశాల ప్రత్యేక దళాల కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ వ్యాయామం లక్ష్యం. ఇక మూడవది ప్రపంచంలోనే అతిపెద్ద ఝుమర్ నృత్య ప్రదర్శన. అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో భాగంగా ఫిబ్రవరి 24న ప్రపంచంలోనే అతిపెద్ద ఝుమర్ నృత్య ప్రదర్శనను నిర్వహించేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సీఎం హిమంత బిశ్వా శర్మ తెలిపారు. గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా 7,500 మందికి పైగా నృత్యకారులతో ఘుమర్ నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇక నాలుగవది యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో 3వ స్థానంలో ఇండియా. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఈఈడి సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్న దేశాలకు యుఎస్ గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ ప్రతి ఏటా ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ లిస్ట్ లో ఇండియా మరోసారి 3వ స్థానంలో నిలిచింది. 8.50 గ్రాస్ స్క్వేర్ మీటర్ సర్టిఫైడ్ స్థలాన్ని కవర్ చేస్తూ 370 ప్రాజెక్టులతో ఇండియా పర్యావరణం పట్ల తనకు ఉన్న బాధ్యతను చూపించింది. ఇక ఐదవది సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్ మ్యాన్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్ తో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్ లో సెంచరీ కొట్టి 3 ఫార్మాట్లలో 15,404 రన్స్ చేసిన సెకండ్ ఓపెనర్ గా నిలిచారు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా సచిన్ 15,335 రన్స్ తో 3వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ ను ఏ సంస్థ డెవలప్ చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.